హాయ్, ప్రెసెంట్ మనము ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఉన్నాము. సో ఇక్కడ మనం చేసే ప్రాజెక్ట్ వచ్చేసి 5-స్టార్ సర్వీస్ లగ్జరీ సూట్స్. ఈ లగ్జరీ సూట్స్ నేమ్ వచ్చేసి బిగ్స్ అండ్ వాయు, ఏ యూనిట్ ఆఫ్ బిగ్స్ అండ్ టీమ్ వాళ్ళు మనకు ఇంటీరియర్ చేయడానికి ఛాన్స్ ఇచ్చారు. సో కంప్లీట్ గా టోటల్ గా 17 ఫ్లాట్స్ ఉన్నాయి. ఈచ్ ఫ్లోర్ 4 ఫ్లాట్స్ ఉంటుంది, ప్లస్ పెంట్ హౌస్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే కంప్లీట్ ఈ బిల్డింగ్ మొత్తం ఇంటీరియర్ చేసేది మనమే. సో మీకు లోపల ఇప్పుడు ఆన్ గోయింగ్ వర్క్ జరుగుతుంది. సో మీకు వర్క్ జరిగేది ఒకసారి చూపిస్తాను, ప్లీజ్ కమ్. ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా లాట్ వస్తుంది. అండ్ కొంచెం ఇక్కడికి వచ్చారనుకోండి, సో ఇది వచ్చేసి నార్మల్ రిసెప్షన్ కైండ్ ఆఫ్ రూమ్ డెవలప్ చేస్తున్నాము. సో ఇంకా గ్లాస్ పార్టిషన్స్ ఇవన్నీ వస్తాయి, అది ఎండింగ్ లో చూపిస్తాను. ఫస్ట్ ఇంటీరియర్ వర్క్ గురించి మీకు చూపిస్తాను. టోటల్ 4 ఫ్లోర్స్. సో ఈ ఫస్ట్ ఫ్లోర్ లో ఇంకా కొంచెం సీలింగ్ వర్క్ జరుగుతుంది కాబట్టి కొంచెం హోల్డ్ అయింది. సో మనం ఫస్ట్ శాంపుల్ ఫ్లాట్స్ చేస్తాం కదా, అలా సెకండ్ ఫ్లోర్ లో చేస్తాను. సో మీకు ఒకసారి ఆ 4 ఫ్లాట్స్ అనేది చూపిస్తాను. ఈ ఫ్లోర్ లో కంప్లీట్ గా 4 ఫ్లాట్స్ ఉంటాయి. నేను మీకు కింద మెన్షన్ చేసినట్టు ఈచ్ ఫ్లోర్ 4 ఫ్లాట్స్. రూమ్ నెంబర్ 1, 2, 3 and 4. సో ఇప్పుడు రూమ్ నెంబర్ 1 లో వర్క్ చూపిస్తాను. సో ఇది వచ్చేసి కిచెన్ బేస్ యూనిట్, అంటే కిచెనేట్ అంటారు. సో ఇది అంటే మరీ అంత టూ మచ్ స్పేస్ లేదు కాబట్టి, సో ఇక్కడ కస్టమర్ ప్రొవైడ్ చేసింది ఏంటంటే 3 బాస్కెట్స్ ప్రొవైడ్ చేసాము. సో నార్మల్ ఇండక్షన్ స్టవ్ అండ్ ఇక్కడ వాటర్ ఫిల్టర్ ప్రొవైడ్ చేసాము. ఇక లోపల ఇలా లెడ్జ్ వస్తుంది. సో ఇక్కడ ఉన్న కంప్లీట్ థీమ్ మొత్తం బోహమియన్ థీమ్లో డెవలప్ చేసాము. సో మీకు ఆ థీమ్ గురించి ఓ రెఫరెన్స్ పిక్చర్స్ మీకు కింద షేర్ చేస్తాను. ఒకసారి ఆ రెఫరెన్స్ పిక్చర్స్ కూడా చూడండి. సో దాని తగ్గట్టు మన థీమ్ అనేది డెవలప్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఒక టీవీ లెడ్జ్ ఇవ్వడం జరిగింది అండ్ ఇట్స్ ఎ టీవీ కర్వ్. సో థీమ్ బేస్డ్ కొంచెం ఇక్కడ ఏంటంటే కలర్ లామినేట్ వస్తుంది అండ్ ఇక్కడ కూడా బ్రౌన్ కలర్ లామినేట్ వస్తుంది. అండ్ ఇక్కడ వాల్ పేపర్ ఆరెంజ్ వాల్ పెయింటింగ్తో హైలైట్ చేయడానికి ట్రై చేస్తాం. అండ్ ఈ కార్నర్ అనేది మీకు ఫ్రిడ్జ్ యూనిట్ వస్తుంది. సో ఇక్కడ ఫ్రిడ్జ్ యూనిట్ వచ్చి వీఆర్ ట్రయింగ్ టు థింక్ ఒక ల్యాంప్ కైండ్ ఆఫ్ ఒక ప్యానల్ ఇచ్చేసి పైనుంచి ఒక హ్యాంగింగ్ లైట్ ప్లాన్ చేస్తున్నాము. సో ఒక డిజైన్ కొంచెం అప్గ్రేడ్ అయిన తర్వాత మీకు ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను ఒకసారి. అండ్ ఇక్కడ వచ్చేసి మేము డైరెక్ట్ ప్లైవుడ్తో బెడ్ చేసాము, అది కూడా మీకు చూపిస్తాను. ఇట్స్ ఎ లో హైట్ బెడ్, అంటే స్టోరేజ్ ఏమి ఉండదు ఇది. సో లో హైట్ బెడ్ ఉంటుంది, ఎందుకంటే కొంచెం ఇన్ఫినిటీ బెడ్ అని అంటారు కదా, అంటే ఐ మీన్ లెగ్స్ కనిపించకుండా. సో దిస్ ఈస్ ద బెడ్ హైట్. మ్యాట్రస్ వచ్చేసి మనకు అట్లీస్ట్ 8 ఇంచెస్ మ్యాట్రస్ వస్తుంది దీనిపైన. సో మన వెయిట్ కూడా చాలా బాగా అవుతుంది, ఎందుకంటే మనం వుడ్ కూడా కొంచెం క్వాలిటీగానే యూజ్ చేసాం కాబట్టి. సో ఇక్కడ వచ్చి లైటింగ్ అని అనుకున్నాం, కానీ తర్వాత మళ్ళీ మెయింటెనెన్స్ ఎక్కువ ఇష్యూ ఉంటుందని లైటింగ్ ఇవ్వట్లేదు. అండ్ ఇక్కడికి వస్తే ఒక చిన్న వార్డ్రోబ్. సో వచ్చే ఏ గెస్ట్ అయినా కూడా సో వార్డ్రోబ్ యూజ్ చేసుకోవడానికి ఇక్కడ హ్యాంగర్ రాడ్ అండ్ వాళ్ళు వచ్చే సూట్ కేసు ఏదైనా పెట్టుకోవడానికి ఇట్లా. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్గా ఇక్కడ విండో వస్తుంది, కన్సిల్డ్ విండో. అండ్ ప్లానింగ్ ఫర్ ద లాంగ్ కర్టన్స్ ప్లాన్ చేసాము. ఈ వాల్ అనేది ఆ బోహెమియన్ థీమ్లో కైండ్ ఆఫ్ కొన్ని ఆర్టిఫాక్ట్స్ ఉంటాయి. సో అవి నేనేమంటే ఆర్ట్ క్రాఫ్ట్స్ ఇక్కడ పెట్టడానికి కొంచెం ట్రై చేస్తున్నాం, ఎందుకంటే అవి నెక్స్ట్ వీక్ అలా పర్చేస్ తీసుకొచ్చి మేము ఈ కంప్లీట్ ఒక ఫ్లోర్ మొత్తం నేను మీకు ఒక వీడియో పంపిస్తాను, ఒక డెమో ఫ్లాట్స్. ఈ 4 ఫ్లోర్స్ మొత్తం 4 ఫ్లాట్స్ ఈ సెకండ్ ఫ్లోర్లో ఉన్నదని మీకు డెమో చూపిస్తాను. అండ్ బేసిక్గా లగ్జరీ అనే ఫీల్ ఎలా వస్తుందంటే, ఇప్పుడు లింటర్ లెవెల్లో డోర్ తీసుకుంటే కొంచెం రెగ్యులర్గా ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే డోర్ లెవెల్ కొంచెం మేము 8 feet తీసుకోవడం జరిగింది. సో దీనికి ఏంటంటే హైట్ అనేది మీకు చాలా కనిపిస్తుంది, ఈ గ్రానైట్ బార్డర్ ఇచ్చాం. సో ఇంకొంచెం ప్రీమియం కనిపించండి. అండ్ వాష్రూమ్స్ కూడా మీకు చాలా స్పేషియస్గానే ఇచ్చాం. ఇది కూడా లామినేటెడ్ డోర్, బేస్డ్ ఆన్ థీమ్ బేస్డ్గా ఈ డోర్ అనేది డిజైన్ చేయడం జరిగింది. సో వాష్రూమ్స్ కూడా మీకు చాలా లగ్జరీగానే స్పేస్ ఇవ్వడం జరిగింది. సో 5-star హోటల్ అంటే మినిమం ఆ మాత్రం ఉంటుంది, అందుకని కొంచెం స్పేషియస్గానే డిజైన్ చేసాము. సో ఎందుకంటే బేస్డ్ ఆన్ సేమ్ థీమ్ మనకు రన్ అవుతుంది కాబట్టి ఆల్రెడీ మీరు చూస్తున్నారు, వర్క్ జరుగుతుంది ఆల్రెడీ. సో ఇక్కడ కిచెనేట్ అయిపోయింది. సో వార్డ్రోబ్ బాక్స్ అయిపోయినాయి. సో ఇవన్నీ కూడా మీరు ఆల్రెడీ చూస్తున్నారు. సో మీకు రెస్ట్ ఫ్లాట్స్ జస్ట్ ఒక చిన్న గ్లిమ్స్ ఇస్తాను, మీరు చూడండి. అండ్ ఇంకొకసారి రిమైండ్ చేస్తున్నాను, దిస్ ఈస్ ద లొకేషన్. ఏంటంటే ఇది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, అంటే టువర్డ్స్ మీకు ఆ విప్రో సర్కిల్ నుంచి మన నల్లగండ్ల వెళ్ళే రూట్ అప్పుడు ఇక్కడ ఎన్జిఓ కాలనీ సంథింగ్ ఏదో బోర్డు ఉంది, నాకు కూడా అంత ఐడియా లేదు. బట్ ఇట్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లొకేషన్ ఉంటుంది. మీకు లెఫ్ట్ తీసుకుంటే కొంచెం లోపల రాగానే ఇట్స్ వెరీ లగ్జరీ సూట్స్ ఇక్కడ. సో నాట్ ఓన్లీ ఇప్పుడు మేము రెసిడెన్షియల్ ఒకటే చేస్తామని కదా, ఇట్స్ కైండ్ ఆఫ్ కమర్షియల్ ఇంటీరియర్స్, ఎన్ని లగ్జరీ సూట్స్, హోటల్స్. రీసెంట్గా ఏంటంటే నేను మళ్ళీ మీకు ఇంకొక వీడియో రిలీజ్ చేస్తాను. సో హైటెక్ సిటీలో కమర్షియల్
ఒక వీల్స్ అంటే అలైన్మెంట్ షోరూమ్ అనేది కూడా డిజైన్ చేస్తాము. అది కూడా మేము మీకు ఒక వీడియో రిలీజ్ చేస్తాను నెక్స్ట్. అది కూడా మీరు బ్లాగ్ చెక్ చేయండి. సో ఫ్లాట్ 3లో ఇది ఏంటంటే మీకు ఇక్కడ కూడా కిచెనెట్ అన్నది వచ్చింది సేమ్. ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్లోర్ ప్లాన్ ఒక్కొక్క డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. సో థీమ్ మటుకు సేమ్ ఉంటుంది, ఎందుకంటే ఫ్లోర్ ప్లాన్ బేస్ చేసుకుని మేము థీమ్ డెవలప్ చేస్తాం. సో మీకు మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే ఆ రెఫరెన్స్ ఇమేజెస్ అన్ని మీకు ఇప్పుడు పాపప్ అవుతాయి. సో మీ వీడియో చూస్తుంటే ఎండ్ ఆఫ్ ది టైంలో మీకు ఒక ఫ్లోర్ ప్లాన్ అనేది మీకు జస్ట్ ఆ ఇమేజెస్ అనేది మీకు ఒకసారి రన్ చేస్తాను చూడండి. సో సేమ్ ఇది కూడా కిచెనెట్ అండ్ వీ డిడ్ వార్డ్రోబ్ హియర్. ఇది కంపారిటివ్లీ ఈ ఫ్లోర్లో ఈ ఫ్లాట్ అనేది కొంచెం స్పేషియస్గా ఉంటుంది. ఇట్స్ అ కార్నర్ ఫ్లాట్, సో కాబట్టి కొంచెం స్పేషియస్గా ఉంటుంది. సో ఈ సూట్లో మీకు ఏంటంటే ఒక లగ్జరీ టేబుల్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే వర్క్ స్టేషన్ ఇప్పుడు ఎవరన్నా ఎంప్లాయీస్ ఆఫీస్ మీటింగ్స్కి వస్తారు, దే కెన్ అంటే ఒక 2 to 3 days స్టే చేసినా కూడా దాని వర్క్ హోమ్ చేసుకోవడానికి సో ఆప్షన్స్ ఇచ్చాము. సేమ్ ఫ్లాట్, ఇది 4th ఫ్లాట్. ఇప్పుడు ఇందాక మీరు 3 ఫ్లాట్స్ చూస్తారు కదా, ఇప్పుడు ఇది 4th ఫ్లాట్. సేమ్ మోడల్ వస్తుంది. ఇది ఎందుకంటే 4th ఫ్లాట్ ఇది కొంచెం అంటే ఇది చిన్న ఫ్లాట్ కొంచెము. సో కాబట్టి ఎండ్ టు ఎండ్ కిచెన్ ఇచ్చాము. సో దిస్ ఇస్ ద హాల్ ఏరియా. ఇక్కడ టీవీ యూనిట్ అనేది ఒకటి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ కూడా మీకు ఏంటంటే బెడ్ ఇచ్చాము, లో హైట్ బెడ్. సో కంప్లీట్ లో హైట్ బెడ్. సో అండ్ ఇక్కడ వార్డ్రోబ్ ఒకటి ఇవ్వడం జరిగింది. చాలా ఎంక్వైరీస్ అయితే వచ్చాయి. ఈవెన్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ నుంచి చాలా ఎంక్వైరీస్ వచ్చాయి. నేను ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఎంక్వైరీస్ వస్తాయని. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ యువర్ ఎంక్వైరీస్. రీచ్ అవుతుంది. సో ఇలాగే సపోర్ట్ చేయండి. అండ్ మీకు దీని గురించి ఇంకోసారి చెప్తాను డీటెయిల్గా. ఈ లగ్జరీ సూట్స్ టోటల్గా 17 ఫ్లాట్స్ ఉన్నాయి. కంప్లీట్గా 4 ఫ్లోర్స్. ఈచ్ ఫ్లోర్ వచ్చేసి 4 ఫ్లాట్స్ ఉంటాయి. ఈచ్ ఫ్లోర్ 4 ఫ్లాట్స్ ఉంటాయి. సో కంప్లీట్గా మనం 4 ఫ్లోర్స్ చేస్తున్నాము. అండ్ ఒక పెంట్ హౌస్ కూడా చేస్తున్నాం. కింద రిసెప్షన్ ఏరియా కూడా మనమే డిజైన్ చేసాము. అండ్ ఫర్దర్ ఎంక్వైరీస్ ఏదైనా ఉన్నా ప్లీజ్ DM మీ. అండ్ దిస్ ఈస్ మై కాంటాక్ట్ నెంబర్ 9502890580. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, 9502890580. సో అండ్ ఆఫీస్ లొకేషన్ వచ్చేసి బయోడైవర్సిటీ బ్యాక్ సైడ్ ఆఫ్ ప్రిస్టిన్ మాల్. సో మా కంపెనీ నేమ్ DR డిజైన్ ఇంటీరియర్ స్టూడియో. మీరు డైరెక్ట్ గూగుల్లో టైప్ చేస్తే మీకు లొకేషన్ అనేది రీచ్ అయిపోతుంది. సో మీరు డైరెక్ట్ వచ్చి మీట్ అవ్వడానికైనా కూడా వీఆర్ రెడీ టు మీట్. అండ్ కన్సల్టేషన్స్ కూడా వీ డోంట్ ఛార్జ్ ఎనీ ఫర్ కన్సల్టేషన్. బట్ ఏంటంటే మరీ లాంగ్ ఉన్నవంటే సో కొంచెం టైం పడుతుంది. సో దగ్గర అంటే ఇన్ హైదరాబాద్ ఏదన్నా ఉంది అంటే వీ కెన్ గివ్ ద కన్సల్టేషన్. అలా లేదు నాకు ఫ్లోర్ ప్లాన్ పంపించి మీకు ఏదైనా కొటేషన్ రఫ్ ఎస్టిమేషన్ ఇవ్వన్నా కూడా వీఆర్ రెడీ. ఫ్లోర్ ప్లాన్ అండ్ రిక్వైర్మెంట్ పంపిస్తాను, నేను మీకు రఫ్ కొటేషన్ పంపిస్తాను. సో ఆ టెంటేటివ్ కొటేషన్ మీరు కంపేర్ చేసుకొని మీకు ఆ టెంటేటివ్ కొటేషన్ కొంచెం మ్యాచ్ అవుతుంది అనుకుంటే కాల్ us ఫర్ సైట్ విజిట్. సో యాక్చువల్ మెజర్మెంట్స్ తీసుకొని మీకు సైట్ విజిట్ చేస్తాను. థ్యాంక్ యూ.